విశాఖ జిల్లా సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవం రోజు గోడ కూలి 7 మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ రెండో రోజు విచారణ నిర్వహించింది. విశాఖ సర్క్యూట్ హౌస్లో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అధ్యక్షతన కమిటీ సభ్యులు సీనియర్ ఐపీఎస్ ఆకే రవికృష్ణ, జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావు ప్రమాద ఘటనపై దర్యాప్తు చేశారు. కలెక్టర్ హరీందర్ ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంకప్రత బాగ్చి, ఆలయ అధికారులు, పర్యాటక శాఖ డీఈ, ఈఈ, గుత్తేదారులు కమిటీ ముందు హాజరై వివరించారు. కమిటీ రేపు కూడా విచారించి ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. టెంపుల్ ఫెస్టివల్ కు సంబంధించిన ఏర్పాట్లలో ఉన్న వాళ్ళని చాలా మందిని విచారించడం జరిగింది. ఆ సంఘటనకి సంబంధించిన ఇంకా కొన్ని వివరాలు కూడా సేకరించడం జరిగింది. మేము కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్, ఎవిడెన్స్ అన్ని ఆధారంగా మేము ప్రభుత్వానికి నివేదిక అందించడం జరుగుతుంది. ప్రిలిమినరీ రిపోర్ట్ అందించడం జరుగుతుందండి. ఇంకా కొన్ని విచారణ కూడా జరుగుతాయండి. శాంపిల్స్ ఆల్రెడీ కలెక్ట్ చేసుకున్నామండి, టెస్టింగ్ కోసం పంపడం జరిగిందండి. మాస్టర్ ప్లాన్కి డీవియేషన్గా కొన్ని పనులు జరిగినాయని, లేకపోతే కొన్ని పనులు చేయాల్సిన అవసరం వచ్చిందనేది ఒకటి దృష్టికి వచ్చడం జరిగింది. జరిగిన పనికి యాక్చువల్లీ అప్రూవల్ లేదు, ఎక్కడ కూడా ఆధారాలు లేవు. ఇది ఎవరు అప్రూవ్ చేశారు, ఎవరు కూడా బాధ్యత తీసుకోవడం లేదు. కాబట్టి ఇది నోటు మాటల మీద హడావిడిగా జరిగినట్టుగానే మాకు కనిపిస్తున్నాయి. సో దాని మీద ఇంకా మేము ఫర్దర్ డీటెయిల్ తీసుకోవడం జరుగుతుంది. యాక్చువల్లీ ఇది 2024 ఆగస్టులోనే పూర్తి అవ్వాల్సి ఉంది, కానీ 6 నెలలు ఇప్పటికే డిలే అయింది. ఇంకా పూర్తి అయ్యే పరిస్థితి లేదు.